పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న ప్రభాస్ అను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ పెడతారని సమాచారం. అను రాఘవపూడి తీసిన సీతారామం సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో తెలుగులో దుల్కర్కి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. హను ఈ సినిమా గురించి పోస్ట్ చేస్తూ 1940లో కథను జరగబోతున్నట్లు రివీల్ చేశాడు. అయితే అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు సినిమా మీద ఉన్నంత అభిమానం మరో ఇండస్ట్రీకి ప్రేక్షకులకు ఉండదు అనేది వాస్తవం. ఒక సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇమాన్వి విషయానికి వస్తే తన పేరు తెలియగానే కేవలం దాదాపు 24 గంటల కాల వ్యవధిలో 60,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. సినిమా రిలీజ్ అవ్వకముందే తన గురించి అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఇమాన్వికి మంచి రీజనబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే 1 ఏడాది వరకు కంప్లీట్గా ఆమెను లాక్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ డేట్స్ని బట్టి ఆమె షూటింగ్కి రావాల్సి ఉంటుంది. యూఎస్ నుండి వచ్చే ప్రతిసారి బిజినెస్ క్లాస్ టికెట్స్తో ఇక్కడ 5 స్టార్ అకామిడేషన్ ఇవ్వనున్నారట. ఇకపోతే ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్ సంస్థ. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఒక జైలు సెట్ను కూడా క్రియేట్ చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్గా మారాయి. తాజాగా భారతదేశ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మిథున్ చక్రవర్తిని హను రాఘవపూడి ఫౌజీ సినిమా కోసం కాంటాక్ట్ అయ్యారు. ఆయన కూడా ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. దీంతో మరోసారి ఇంకో బాలీవుడ్ లెజెండ్ ప్రభాస్ సినిమాలో కీలకం కానున్నాడు. గతంలో గోపాల గోపాల చిత్రంలో నెగటివ్ షేడ్స్లో తన నటనా ప్రావీణ్యంతో తెలుగు ప్రేక్షకులను ఆయన పరిచయమే. గోపాల గోపాల ఒరిజినల్ వెర్షన్ ఓ మై గాడ్ మూవీలోనూ ఇదే పాత్రలో ఆయన నటించి అవార్డులు సాధించారు. అలాగే దేశంలోనే 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్తో పాటు 3 నేషనల్ అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు సాధించారు. ఇప్పుడు ఫౌజీ చిత్రంలో నటిస్తారని సమాచారం. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా సుదీప్ చటర్జీ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.